ఇవాళ రేపు చాలా మందికి ఇష్యూ ఏంటంటే, ఏదో రూపంలో నాకు ధనం రావాల్సిందే. అంటే మనకి ఇచ్చిన డబ్బులు గావచ్చు, లేదంటే నాకొచ్చే డబ్బులు గావచ్చు, లేదంటే నేను ఎక్కడన్నా చిట్టి ఏసాను, లేదా హ్యాండ్ లోన్ ఇచ్చాను, ఆ డబ్బులు మనకు రావట్లేదు. ఏదో రకంగా నా అవసరానికి డబ్బులు రావాలి. సో, ఇది ఎందుకు జరుగుతుందసలు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, రాహు వల్ల, రాహు నెగెటివ్ స్టేజ్‌లో ఉండటం వల్ల ఆయన ఆశ పెట్టి లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఏం జేయాలసలు? మనం ఏం జేస్తే మనకు అకాలంగా మనకు అవసరమైన డబ్బు మనకు కలిసొస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఫస్ట్ నైరుతి నుంచి వాయువ్య మూల ఎప్పుడు గాని నీట్‌గా పెట్టండి. ఆల్వేస్ అక్కడ ఏది చెత్తా చెదారము, చెక్కలు, పెట్టెలు పాతయి ఏదైనా అట్లా పెట్టుంటే అవి ఇమ్మీడియేట్‌లీ రిమూవ్ చేయండి. మంచిగా ఆ ప్లేస్‌ని మంచిగా క్లీన్‌గా పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ధనం అనేది ఎప్పటికీ మనకి ఇబ్బందనేది ఉండదు. సెకండ్, ఆగ్నేయ మూలలో గాని అంటే మనకి సౌత్ సైడ్ గాని, నార్త్ సైడ్ అంటే ఈశాన్య మూల సైడ్ గాని, ఈశాన్య మూలలో బ్రౌను, రెడ్, యెల్లో, బ్లాకు ఈ డార్క్ గ్రే కలర్ గాని ఇట్లాంటి కలర్స్ ఉండొద్దు మెయిన్. ఎందుకంటే ఇక్కడ ఉండటం వల్ల నీకు డబ్బులు ఎప్పుడొచ్చినా ఇంట్లో నిలబడవు. ఇచ్చిన డబ్బులు కూడా రిటర్న్ రావు. మళ్ళీ సౌత్ సైడ్ బ్లూ, బ్లాక్ కలర్ గాని, బ్రౌన్ కలర్ గాని, డార్క్ గ్రే కలర్ గాని ఇటు సైడ్ ఎప్పుడు రావద్దు. ఇక్కడ యెల్లో, రెడ్, ఆరెంజ్ కలర్ ఎప్పుడు గాని ప్రిఫరబుల్ ఉంటుంది.